ఓకే. సో, ఆ బిల్డింగ్ ఎక్స్‌ప్లోటేషను లేకపోతే కొటేషన్ బిల్డ్ చేయడం అదంతా గూడా మీ అసిస్టెన్స్‌లోనే ఉంటదనమాట. వాళ్ళంతట వాళ్ళు చేసుకునే వరకు మొత్తం మీరే ఇస్తారు. వాళ్ళంతల వాళ్ళు చేసుకునేటట్టు మనం తయారు చేస్తాం వాళ్ళని. అదే. హ్మ్. అంటే మనం అప్పటి వరకు ఫుల్ సపోర్ట్ మనదుంటుంది. హ్మ్. వాళ్ళకు మనం కంపెనీ వాళ్ళకి గూడా కొత్త కంపెనీ రిజిస్టర్ చేసుకుంటాం. ఎంఎస్ హ్మ్. అండ్ ఎస్ఎస్ బ్రాంచెస్ అయినా గూడా హ్మ్. రా మెటీరియల్ కూడా వాళ్ళ కంపెనీకి మనం పంపిస్తాం. ఇది క్వెషన్స్ వస్తుంది మనకు. హ్మ్. అంటే మీరు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ పెట్టుకొని మీరు డెవలప్‌మెంట్ అయిపోతే మాకేంటి? హ్మ్. మేము ఫ్రాంచైజ్ తీసుకుంటే అంటే మనం ఏం చెప్తున్నామంటే ఏ డిస్ట్రిక్ట్ వైస్ మీరు ఓనర్స్‌గా మీరొక కంపెనీ పెట్టుకోండి. కంపెనీ రిజిస్ట్రేషన్ అది ఫార్మ్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేదంటే ప్రొప్రైటర్ హ్మ్. రిజిస్ట్రేషన్ అవ్వచ్చు పెట్టుకోండి. హ్మ్. మా కంపెనీ నుంచి మీకు రా మెటీరియల్ వస్తది. మీరు పేమెంట్ చేస్తారు. హ్మ్. వర్కర్స్ పంపిస్తాం కంప్లీట్ అయిపోతది. హ్మ్. అట్లా వాళ్ళ కంపెనీ కూడా ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డెవలప్‌మెంట్ అయితుంది. వాళ్ళ పేర్ల మీద వాళ్ళకు ఫ్యూచర్ బిజినెస్ కోసం ఎక్స్‌పాండ్ చేయాలనుకున్నప్పుడు, లోన్స్‌కెళ్ళాలనుకున్నప్పుడు హ్మ్. అన్ని రకాలుగా వాళ్ళకు సెట్ ఆ! అవుతుంది. వీలుగా ఉంటది. వీలుగా ఉంటుంది. అందుకోసమే కంపెనీ రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళ కంపెనీ కూడా డెవలప్‌మెంట్ అవుతున్నట్టు అదే. మనదంతో పాటు. హ్మ్. కాకపోతే ఏందంటే ఇంకో డౌటు మళ్ళా వాళ్ళకి కూడా ఉంటది. మేము ఒకవేళ హ్మ్. మిమ్మల్ని కాదని మేమే చేసుకుంటే ఎలా? హ్మ్. అని వాళ్ళంతట వాళ్ళు కూడా నాకు ఈ కాల్స్ వస్తున్నాయి కదా! హ్మ్. అంటున్నారు. హ్మ్. అట్లా మాకైతే ఆ డౌట్ లేదు. ఆ అపోహ లేదు మాకు. హ్మ్. ఎందుకోసం అంటే మేము చేసేది మల్టీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక కంటైనర్స్, ఒక స్టెయిన్‌లెస్ స్టీలు, ఒక ఫుడ్ ట్రక్స్, ఒక షెడ్స్ కాకుండా హ్మ్. ఎన్నో రకాల మల్టీ రకాల మన ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి హ్మ్. అది ఏ ఒక్కరు కూడా డీల్ చేయనీకి కుదరదు. హ్మ్. మనం 2 స్టేట్ లెవెల్ మనం ఇక్కడ మాన్ పవర్‌ని మెయింటైన్ చేస్తాం. హ్మ్. 2 స్టేట్ లెవెల్ మనం రా మెటీరియల్ మనము మెయింటైన్ చేస్తాం కాబట్టి హ్మ్. అది మనల్ని కాదని వాళ్ళు చేసుకునేటట్టు ఏముండదు. మాకు ఆ డౌట్ అయితే లేదు. హ్మ్. అంటే ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నోళ్ళకి మా తరపున ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్మ్. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా అక్కడ ఏమి ఎఫెక్ట్ కాదు. మీకే ప్రాబ్లమ్ అయితది. హ్మ్. 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 అంటే అట్లా ఆలోచన అనేది కీడించి మీలించాలంటారు కదా! అంతే. అంతే. అట్లేం లేదు. అంటే వైట్‌గా హ్మ్. మా తరపు నుంచి క్లియర్‌గా ఉంటుంది. హ్మ్. ఒక్క రూపాయి కూడా మనము తీసుకోము. ప్లస్ రా మెటీరియల్‌లో కూడా ఎక్కువ చార్జెస్ ఏముండవు. ప్రతీది క్లియర్‌గా ఉంటుంది. వాళ్ళకు కంపెనీ లాభాల్లోకి ప్లస్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి కూడా లాభాల్లోకి వచ్చే విధంగానే హ్మ్. మేము చేస్తామంతా.